హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. తెలంగాణలో 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆడవాళ్లకు పెద్దపీట అయితే వేస్తోంది. మహిళా ప్రాధాన్యత ప్రభుత్వంగా పేరు గడిస్తోంది కాబట్టి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, యువతులు, విద్యార్థినులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే బిల్లు కట్టనవసరం లేదని అయితే జీవో పాస్ చేసింది. ఇక డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 0 వడ్డీతో మహిళలకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలకి వ్యక్తిగత జీవిత బీమాను కూడా చేయనుంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాబోయే 5 ఏళ్లలో లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించనున్నారు. గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలన్న ఉద్దేశంతో 0 వడ్డీ రుణాలను అందించేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. దీనికోసం ప్రతి నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక మినీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ మహిళా శక్తిలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభించనున్నారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ పథకంలో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీలపై రాయితీ ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిధులు నిలిచిపోయాయి. గతంలో బకాయి ఉన్న నిధులను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. వీటితో పాటు మహిళా సంఘాలకు మరికొన్ని స్కీమ్స్ ను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలోని సంఘాలకు 1 కోటి వరకు రుణాలను మంజూరు చేస్తారు. మొదటి ఏడాది రాష్ట్రంలో 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటి ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఇలా డ్వాక్రా సంఘాల మహిళలందరికీ ఉపాధితో పాటు ఆర్థికంగా బలోపేతమయ్యే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తోన్న మంచి అవకాశం. సకాలంలో వడ్డీలు చెల్లించిన వారికి మహిళా సంఘాలకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. స్థానిక మహిళలు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారే ఈ రుణాలకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.